ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ వాసుదేవ్. ఇవాళ కొత్త చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇది కొంచెం అర్థమయ్యాక అన్నట్టు ఉంటుంది, కానీ చాలా అవసరమైన టాపిక్. మా కాలేజ్ డేస్ లో ఇది నాకు టఫ్ టాపిక్ అనిపించేది. హోమియోపతిక్ అగ్రవేషన్. చూడండి, ఆర్గనాన్ 154 లాస్ట్ క్లాస్. ఏ డిసీజ్ దట్ ఈస్ ఆఫ్ నో వెరీ లాంగ్ స్టాండింగ్ ఆర్డినరీలీ ఈల్డ్స్ వితౌట్ ఎనీ గ్రేట్ డిగ్రీ ఆఫ్ సఫరింగ్ టు ది ఫస్ట్ డోస్ ఆఫ్ దిస్ రెమెడీ. అంటే ఏ వ్యాధి అయినప్పటికీ కూడా చాన్నాళ్ళుగా ఉండకుండా ఉందనుకోండి, అప్పుడు మందు వేసినప్పుడు ఎక్కువ సఫరింగ్ అనేది రాకుండా తగ్గిపోతుంది. ఇప్పుడు కొన్ని కేసెస్ చూస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్యూట్ తీసుకున్నాం. చాన్నాళ్ళుగా ఫీవర్తో సఫర్ అవుతున్నాడు, ఏవేవో మందులన్నీ వాడి వచ్చాడు. అక్కడ మన డోస్ వేసినప్పుడు కొంత అగ్రవేషన్ రావచ్చు, కానీ డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బ్రయోనియా 200 వేసాం అనుకోండి, వెంటనే తగ్గడం మొదలవుతుంది కదా, ఆ లోపల నుంచి సిమ్టమ్స్ తగ్గడం మొదలవుతాయి. అదే అని చెప్తారు. అది క్రానిక్ లో కూడా అంతే. Which is to say that in acute disease we seldom see anything like striking aggravation unless the acute disease has drawn near death's door or is very severe, unless it has lasted many days and breaking down of blood and tissue is threatened or has taken place. ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, తరుణ వ్యాధి ఏదన్నా వచ్చినప్పుడు తరుణ వ్యాధిలో అరుదుగా ఈ స్ట్రైకింగ్ గా అగ్రవేషన్ అనేది కనిపిస్తుంది. ఎలాంటప్పుడు చావు బతుకుల మధ్య, చావుకు దగ్గరలో ఉన్నటువంటి తరుణ వ్యాధిని కలిగి ఉన్నప్పుడు, అంటే ఎక్యూట్ డిసీజు ఎక్కువైపోయి చావు దగ్గరలో ఉన్నాడు, లేదా చాలా సివియర్ గా ఉంది సఫరింగ్, లేదా చాన్నాళ్ళ నుంచి ఉంది, లేదా బ్లడ్ కానీ టిష్యూస్ కానీ అవన్నీ ఎఫెక్ట్ అయిపోయి బాగా బ్రేకింగ్ డౌన్, పేషెంట్ చాలా వైటాలిటీ పడిపోయి అలా ఉంది. అలాంటప్పుడు స్ట్రైకింగ్ గా మనకి స్ట్రైకింగ్ గా అంటే మనకి కొట్టొచ్చినట్టుగా అగ్రవేషన్ వస్తుంది, రావచ్చు. అప్పుడు చూస్తాం. అది చాలా అరుదుగా అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కేసు ఉంది, జ్వరం 104.6 ఉంది. తలనొప్పి ఉందా? లేదు. ఏముంది? ఏమీ లేవు. ఏమి నొప్పి లేదు అంటాడు, కాలు నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, ఏమీ లేదు. అంటే ఏమీ లేదు కదా అని కాదు కదా, అంత హై ఫీవర్ ఉంటే ఉండాలి, మాస్టర్ చెప్తారు కదా. అంటే వాడికి సిమ్టమ్స్ ఏమీ లేకపోవటం కాదు, ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోయింది అని చెప్తారు కదా. మనం ఓపియం వేస్తాం. వేసిన వెంటనే ఓపియం వేస్తే వెంటనే వాడికి అంటే ఇంకా పేషెంట్ వెళ్ళిపోతున్నాడని అర్థం, లాస్ట్ స్టేజ్ సూపరస్ కండిషన్ లో ఉన్నాడు. అప్పుడు వేస్తే ఏమవుతుంది, వాడికి తలనొప్పి వాయించేస్తుంది అంటాడు. అంటే అక్కడ తలనొప్పి వచ్చింది కదా అని మనం మన బ్రయోనియాకి వెళ్ళిపోకూడదు కదా. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అంతకుముందు ఉండాల్సిన సిమ్టమ్స్ ఏమీ లేవు, ఇప్పుడు సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, అక్కడ లోపల మందు పనిచేస్తోంది, బయటికి సిమ్టమ్స్ ని ఎక్స్పెల్ చేస్తోంది, అంటే బెటర్మెంట్ కదా. అది స్ట్రైకింగ్ అగ్రవేషన్ అంటే. హెల్లిబోరసే ఉంది, ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్. హెల్లిబోరస్ ఇప్పుడు కోమాలో లాస్ట్ స్టేజెస్ లో ఉన్నాడు, హెల్లిబోరస్ వేశారు. వేసిన తర్వాత ఏమవుతుంది, అతనికి ఇంకా వాంతులో విరోచనాలు
ఏదో కాలు చేతులు టిచ్చింగ్స్ వచ్చేస్తాయి వైలెంట్ గా. వచ్చినప్పుడు గోల్ గోల్ పెట్టేస్తూ ఉంటారు, అంటే కదిలిపోతూ అలాగా మోషన్స్ అయిపోతుంటాయి. మనం ఇప్పుడు గబక్కన మందు మార్చకూడదని చెప్తారు. అలాగనమాట. అలాంటి సిచ్యువేషన్స్ అది మనకు ఎగ్జాంపుల్ గా మనకు అర్థమవుతుందని చెప్తున్నా. Then we will see sharp aggravations, great prostration, violent sweating, exhaustion, vomiting and purging following the action of the remedy. అలాంటి సిచ్యువేషన్ లో మందు వేసినప్పుడు ఏమేమి రావచ్చు? షార్ప్ అగ్రవేషన్స్. ఎలాంటి విపరీతమైన నీరసం, అంటే ఓ చెమట ఓపియం వేసాం, బాగా చెమటలో పోసేసి ఇంకా తడిచి ముద్దయిపోతాడు. లేదా విపరీతమైన స్వెట్టింగ్, విపరీతమైన నీరసం వచ్చినట్టుగా అనిపించడం, ఎగ్జాషన్, అలసట, వాంతులు, పర్జింగ్, ఇవన్నీ రావచ్చు అన్నమాట మందు వేసిన తర్వాత. I have seen most severe reaction which seemed to be necessary to recovery. అంటే ఇటువంటి కేసెస్ లో మనకి రికవరీ అవ్వాలి పేషెంట్ అంటే ఇంత సివియర్ గా రియాక్షన్ రావడం అవసరం అని చెప్తున్నారు. Such a state in acute disease where it has gone many days without a remedy and a great threatening is present will be to an acute disease what many years would be to the chronic disease of long standing. అంటే అక్యూట్ డిసీజ్ లో ఏంటంటే చాలా రోజులు ఏ మందు వేయకుండా ఉన్నప్పుడు ఈ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఇలాంటిది వస్తుందని చెప్పారు. అదే క్రానిక్ డిసీజ్ లో లాంగ్ స్టాండింగ్. అంటే లాంగ్ స్టాండింగ్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ నెక్స్ట్ లైన్ లో చెప్తున్నారు. లాంగ్ స్టాండింగ్ మీన్స్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రోగ్రెస్, అంటే వ్యాధి ప్రోగ్రెస్ అవ్వటం అనేది చాన్నాళ్ళుగా అలా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే క్యూర్ అనేది జరగకుండా ట్రీట్మెంట్ మాత్రమే. అంటే ఏంటి, ఫస్ట్ లో వాడికి స్కిన్ కంప్లైంట్ వచ్చింది, దానికి అలోపతి సప్రెస్ బాగా చేశారు. ఆ తర్వాత వాడికి ఏమంటారు టాన్సిలైటిస్ వచ్చింది, టాన్సిల్స్ తీస్తారు. తర్వాత ఎపెండిసైటిస్ వచ్చింది, అపెండిక్స్ తీస్తారు. ఆ తర్వాత ఏమైంది, వాడికి కడుపులో మంట స్టార్ట్ అయింది, అల్సర్ వచ్చింది, దానికి ఆపరేషన్ చేశారు. తర్వాత పైల్స్ వచ్చాయి, దానికి ఆపరేషన్ చేశారు, డయాబెటీస్ వచ్చింది. ఇది లాంగ్ స్టాండింగ్. అంటే ఏంటి, ఇక్కడ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంది ఇక్కడ కదా, అదే అని చెప్తున్నారు. మీన్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇఫ్ వి సే ఏ డిసీజ్ ఆఫ్ మచ్ ప్రోగ్రెస్ ఆర్ ఆఫ్ కన్సిడరబుల్ అల్టిమేట్స్ వీ అండర్స్టాండ్ ఇట్ బెటర్. అదనమాట. ఇఫ్ ద డిసీజ్ హ్యాస్ అల్టిమేటెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ చేంజ్ ఆఫ్ టిష్యూ, then you see striking aggravations, even aggravations that cannot be recovered from, such as we find in the advanced forms of tissue change. For example, where the kidneys are destroyed or the liver destroyed, or in phthisis where the lungs are destroyed. అంటే వ్యాధి అంటే ఇక్కడ హోమియోపతిక్ డిసీజ్ అండి. అది అల్టిమేట్ స్టేజ్కి వచ్చి టిష్యూలో చేంజ్ వచ్చినప్పుడు బాగా పొట్టొచ్చినట్టుగా అగ్రవేషన్స్ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి అగ్రవేషన్స్ వచ్చినప్పటికీ కూడా రికవరీ అనేది ఉండకపోవచ్చు. ఎటువంటి కేసెస్ లో ఈ కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి, లివర్ డ్యామేజ్ అయిపోయి, టీబీ అడ్వాన్స్ అయిపోయి, లంగ్స్ డ్యామేజ్ అయిపోయి, ఇలాంటి సిచ్యువేషన్లో టిష్యూ చేంజ్ వస్తే ఏమీ చేయలేమని చెప్తారు. అంటే అగ్రవేషన్ వచ్చినా కానీ రికవరీ అనేది ఉండకపోవచ్చు. కానీ టిష్యూ చేంజ్ వచ్చినప్పుడు అల్టిమేట్కి వెళ్ళిపోతాయి. అలా కాకుండా టిష్యూ చేంజ్ మాత్రమే ఉన్నప్పుడు స్ట్రైకింగ్ గా అగ్రవేషన్ వచ్చి రికవరీ ఉంటుంది. దీని గురించి ఈకే గారు సీనియర్ ఫిలాసఫీ లాస్ట్ నుంచి 3-4 ఆడియోస్ లో ఉంటుంది. దీని గురించే ఇప్పుడున్న టాపిక్కే మనం చదువుకునే టాపిక్ అక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారు ఆయన ఎగ్జాంపుల్స్ తో. A disease ought always to be well considered as to whether it is acute or chronic. అది అంటే వ్యాధి అనేది మనం ఏదైనప్పటికీ కూడా, అంటే acute అయినా క్రానిక్ అయినా ఇలా కన్సిడర్ చేయాలని చెప్తారు. Where there are no tissue changes, where no ultimates are present, then you may expect the remedy to cure the patient without any serious aggravation or without any sharp suffering, for there is no necessity of reacting from a serious structural change. ఒకవేళ టిష్యూ చేంజ్ ప్రతి వాడికి ఇలా వస్తుందండి అంటే కాదు. ఎవరికైతే టిష్యూ చేంజ్ ఏమీ లేదు, అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్ రాలేదు, అప్పుడు మనం మందు వేస్తే ఏమి అగ్రవేషన్ అనేది ఏమి సీరియస్ గా రాకుండా, సఫరింగ్ ఏమి పెరగకుండా బెటర్మెంట్ అనేది వచ్చేస్తుంది. సీరియస్ స్ట్రక్చరల్ చేంజ్ ఉంటే అగ్రవేషన్ రావాల్సిన అవసరం ఉంటుంది. స్ట్రక్చరల్ చేంజ్ సీరియస్ గా లేనప్పుడు రియాక్ట్ అయ్యి అవి రావాల్సిన అవసరం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, ఎలాగా,
వాళ్ళ మదర్ చనిపోయారు. ఆ అమ్మాయి చాలా డిప్రెస్ అయింది. ఆ తర్వాత నుంచి మోషన్స్ మొదలైనాయి. ఏమి ఇంగ్లీష్ మందు లేకుండా మన దగ్గరకొచ్చారు. సింప్టమ్స్ అన్నీ చూసి యాసిడ్ ఫాస్ట్ ఓనర్ ఏసాం. ఇక్కడ ఏమి అగ్రవేషన్ రాదు. ఎందుకండి? టిష్యూ చేంజ్ ఏం లేదు. అల్టిమేట్స్ ఏం ఫార్మ్ అయిపోలేదు. తగ్గిపోతుంది. అది. వేర్ దేర్ ఈస్ ఏ డీప్ సీటెడ్ సెప్టిక్ కండిషన్ వేర్ పైమియా మస్ట్ బి ద రిజల్ట్, యూ విల్ ఫైండ్ సమ్‌టైమ్స్ వామిటింగ్ అండ్ పర్చింగ్. సెప్టిక్ కండిషన్ ఉంది. బాగా సీరియస్ కండిషన్. పైమియా అంటే పస్ ఫామ్ అయిపోయింది. లాస్ట్‌కి రిజల్ట్ అది. అప్పుడు మందు వేస్తే ఏమవుతుందంటే వామిటింగ్స్ అవ్వడము, పర్చింగ్ అవ్వడము ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ టాక్సిసిటీని తగ్గిస్తుంది ఇది. As a reaction of the vital force of the economy, when order is established, this order, which is attended by reaction, as it were commence a process of house cleaning. అంటే ఆయన ఎంత బాగా చెప్పారు. వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది? రియాక్షన్ రూపంలో లోపల ఏదైతే డిజార్డర్ అయిందో, అంటే ఈ సెప్టిక్ కండిషన్ వచ్చి పస్ ఫామ్ అవ్వడానికి, పైమిక్ కండిషన్ రావడానికి ఏదైతే రీజన్ ఏదైతే ఉందో, డిజార్డర్ ఎక్కడైతే ఉందో ఆ డిజార్డర్ ని సెట్ చేస్తుంది. చేసే ప్రయత్నంలో ఈ రియాక్షన్ బయటికి షార్ప్ అగ్రవేషన్ వస్తుంది. అంటే ఇది ఎలా అంటే లోపల ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో దానికి హౌస్ క్లీనింగ్. మనకి ఇంట్లో ఏదన్నా వస్తే పురుగు పుట్ర వస్తే మనం ఏం చేస్తాం? బురద అయిపోతే మొత్తం ఇల్లు కడుగుతాం కదా! అలాగే లోపల వైటల్ ఫోర్స్ రియాక్షన్ కింద కలుగుతుందనమాట. అంటే బయటికి మనం నీళ్ళు ఎలా తోసేస్తామో అలాగా వామిటింగ్, పర్చింగ్ రూపంలో అది తోసేస్తాం. మనం అది తెలుసుకోకపోతే మందేస్తే పేషెంట్ మనం బయటికి అది పంపించి పేషెంట్‌ని సేవ్ చేయాలని చూస్తుంటే మనం మళ్ళీ బిరడా కొట్టేది మన లోపలికి వెళ్ళి చచ్చిపోతాడు. ఎందుకు తెలుసుకోవాలండి? ఇప్పుడున్న ఈ టాపిక్ అలాంటి సీరియస్ కండిషన్స్‌లో మనము ఇది హోమియోపతిక్ అగ్రవేషనా? మనం రాంగ్ డ్రగ్ ఓవర్‌గా వేయడం వల్ల వచ్చిన అగ్రవేషనా? ఇది వ్యాధికి సంబంధించిన అగ్రవేషనా? డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి వచ్చిన అగ్రవేషనా అనేది మనకు క్లియర్‌గా తెలిసుండాలి. తెలియకపోతే ఆ సీరియస్ కండిషన్స్ హోమియోపతికి ఎందుకొస్తారులెండి. ఇంకేముంది ఇంక అలాంటప్పుడు చదువుకోవడం దేనికి? మనం రెడీగా ఉంటే సబ్జెక్ట్ నేర్చుకుని అప్పుడు పేషెంట్స్‌ని మాస్టర్ గారు పంపిస్తారు. మనకి విజ్ఞానం పెరిగే కొద్దీ, మనం పెంచుకునే కొద్దీ మనకి కేసులు కూడా అంత టఫ్‌వే వస్తా ఉంటాయి. బుజ్జి గారిని ఒకసారి అడిగా. చిన్న దానికి కూడా ట్రైన్ చేసేవాళ్ళు. అంటే చిన్న తప్పు కూడా చేయకుండా చాలా గట్టిగా ట్రైన్ చేసేవాళ్ళు. అంటే చిన్నదానికి గట్టి వాయింపులు ఉండేదనమాట నాకు. నేను ఒకసారి అడిగాను. ఎందుకండి ఇంత వాయించేస్తున్నారు? 2, 3 జన్మలు పడితే పడుతుంది గదా! ఇప్పుడు ఇంత ట్రైన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే బుజ్జి గారన్నారు, అనంతకృష్ణ గారి బాడీ తీసుకోవాలి గదయ్యా! అన్నారు. మనలాంటి వాళ్ళ కోసం మాస్టర్ గారు బాడీ తీసుకొనొచ్చి మనకి ఇలా చేస్తున్నారు సాధనాలు ముందుకెళ్ళేలాగా. అప్పుడు ఆయన తీసుకోవాలని ఏముంది రూలు? అయినా ఉన్నదా అవకాశాన్ని వదిలిపెట్టుకొని తర్వాత చూసుకుందాంలే అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడైనా చేయాల్సిందే గదా! అన్నారు. అంటే మరి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను నిలబడతాను గదా! ఇప్పుడేం సిట్యుయేషన్స్ లేవు. హ్యాపీగా ఉన్న టైంలో మీరెందుకు ఇలా ట్రైన్ చేస్తున్నారు? మాస్టర్ బుజ్జి గారు చెప్పిన గొప్ప మాటండి. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆయనన్నారు, ఎప్పుడో జూన్‌లోనో, జులైలో వర్షాలు పడతాయి గదా! ఆగస్ట్‌లో వర్షాలు పడతాయి గదా! అని అప్పుడు దున్నుకుందాంలే అని కూర్చుంటే అవ్వదు గదా! దానికి ముందే దున్నుకుని రెడీగా ఉంటే విత్తనాలేసుకొని వర్షం పడుతుంది. అప్పుడు మొలకలొస్తాయి. అలాగే ఇప్పుడు మనం దున్నుకొని రెడీగా ఉంటే, ఆ వర్షం పడినప్పుడు పైనుంచి గురువు అనుగ్రహం వచ్చి వర్షం పడినప్పుడు, మనలో నుంచి అవి పనిచేస్తాయని చెప్పుకుంటా వచ్చారాయన. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ హోమియోపతిక్ ఎగ్రవేషన్ ఇలాంటివి మనం తెలుసుకొని ఉంటే, ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకి అవును కదా! అని మనకు ఐడియా ఉంటుంది. ఇది ఐడియాయే లేదనుకోండి, అంతే పేషెంట్ అదృష్టం మన అదృష్టంలా ఉంటుంది. వాడి ప్రారంభం మన ప్రారంభం. సో, మనది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అందుకని ఇదంతా. It it does it itself. The drug doesn't do it. If a crude substance is used, it is the action of the drug, of course. But the action of the dynamic drug is to turn the economy into order. అంటే ఇదేంటి డ్రగ్ వలన వచ్చినటువంటి ఎగ్రవేషన్ కాదు. ఆ వైటల్ ఫోర్స్ లోపల దానికి అది చేస్తుందది.
మనం క్రూడ్ సబ్స్టెన్స్ ని కనుక యూజ్ చేసాం అనుకోండి, అలోపతి డ్రగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, యాక్షన్ ఆఫ్ ద డ్రగ్, అప్పుడు ఏమో అలా చేసినప్పుడు ఇలా అవుతుంది. అప్పుడు మనం అనుకోవాలి డ్రగ్ వల్ల వచ్చింది అని. ఇక మనం ఉపయోగిస్తుంది ఏంటి, డైనమిక్ కదా, డైనమిక్ లెవెల్లో ఉపయోగిస్తున్నాం డ్రగ్ ని. అప్పుడు అది ఏం చేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తున్నాము, లోపల ఎక్కడైతే డిజార్డర్ అయిందో అది ఆర్డర్లోకి రావడానికి కదా. అందుకని అలా అక్కడ డ్రగ్ వలన రాదు అంటే మనం కరెక్ట్ వేలో వేస్తే, మనం ఓ పెట్టి కొట్టామనుకోండి వార్డ్స్కి దూజా 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 అని, అప్పుడు వస్తుంది డ్రగ్ వల్ల వస్తుంది, డ్రగ్ సిమ్టమ్స్ అన్ని ప్రూవింగ్స్ వస్తాయి. అలా కాకుండా సరైన పద్ధతిలో కరెక్ట్గా వేసినప్పుడు రాదని చెప్తున్నారు ఆయన. సో ఇట్ ఈస్ విత్ క్రానిక్ డిసీజ్. ఇది క్రానిక్ డిసీజ్ విషయంలో, when the chronic disease has not ultimated itself in tissue changes, you may get no aggravation at all unless perhaps it be a very light exacerbation of the symptoms, and that slight exacerbation of the symptoms is of a different character. ఒక దీర్ఘ వ్యాధి ఉంది, అది టిష్యూ చేంజెస్ దాకా వెళ్ళలేదు, అప్పుడు ఒక్కోసారి అగ్రవేషన్ అంటే ఏమి రాకపోవచ్చు మనకి బయటికి, లేదా వచ్చినా లైట్గా ఏదో అనిపించి పోతాయి. దట్ స్లైట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అది 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 డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒకసారి నాకే బుజ్జి గారు స్టాఫ్సైక్రేట్ ఎన్ఎం ఒక డోస్ వేశారు, అంటే ప్రాక్టీస్ పెట్టలేదు అనుకుంటే ఇంకా ఎట్లా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నెల మందు పంపించేవాళ్ళు కొరియర్లో, ఆయన స్టాఫ్సైక్రేట్ రెగ్నీషియన్ వేశారు, హైలో వేశారు. వేసినప్పుడు అంతకుముందు ఉన్న కొంచెం అంటే నిద్ర పట్టకపోవడం సంథింగ్ ఏదో ఉన్నది, అప్పుడు గుర్తులేదు, ఏవో కొన్ని సిమ్టమ్స్ మళ్ళీ తగ్గినాయే ఆల్రెడీ మళ్ళీ కొంచెం అనిపిస్తున్నాయి. బుజ్జి గారికి ఫోన్ చేశాను, ఏంటండి మళ్ళీ తగ్గినాయే మళ్ళీ అనిపిస్తున్నాయి అంటే, అప్పుడు బుజ్జి గారు ఇలా వేశాను కదా అందుకని నీకు లైట్గా అందుకనే అనిపిస్తే అవే వచ్చి పోతాయి అన్నారు. అవునా అన్నాను. అంటే అప్పుడు నేను 3rd ఇయర్ చదువుతున్నాను. అంటే అవును ఇది చదువు కెంట్ లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీలో ఉంటుంది కదా అన్నారు. అప్పుడు తీసి చదివాం, అంటే గుర్తొచ్చింది. అలా ఉంటుందన్నమాట. It is the establishment of the remedy as a new disease upon the economy instead of the reaction which corresponds to a process of house cleaning. It is a establishment of a new remedy as a new disease upon the economy. అంటే ఈ రియాక్షన్ అనేది రావడం కాదు, ఇక్కడ హౌస్ క్లీనింగ్ వల్ల ఈ సిమ్టమ్స్ రావడం కాదు, ఇందాక ఇప్పుడు చెప్పింది డ్రగ్ వల్ల యాక్షన్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు వచ్చినటువంటి కొత్త జబ్బు అనమాట అది. అంటే అది ప్రైమరీ యాక్షన్ సెకండరీ యాక్షన్ మీకు ఐడియా ఉంది కదా, అది ఎలిమినేషన్ మస్ట్ టేక్ ప్లేస్ యాజ్ వీ నో ప్రాబబ్లీ ఫ్రమ్ ది బొవెల్స్ ఆర్ స్టమక్ బై వామిటింగ్. అంటే ఎలిమినేషన్ అనేది ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళిపోతుంది వ్యాధి, ఎలాగా పేగుల్లోంచి కానీ పొట్టలోంచి కానీ వామిటింగ్ రూపంలో, బై ఎక్స్పెక్టరేషన్ బై ద కిడ్నీస్ ఇన్ దోస్ కేసెస్ వేర్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సప్రెస్డ్. అంటే ఫ్లమ్ ద్వారా కానీ కిడ్నీస్ ద్వారా కానీ ఇలాంటి కేసెస్లో ఏదైతే సప్రెస్ చేయబడిందో అదంతా అనమాట. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కిడ్నీస్ ఏంటండి, మనము షుగర్ రకరకాల మందులు వాడి షుగర్కి మన దగ్గరికి వచ్చారు, లేదా ఆల్బుమినూరియా మన దగ్గరికి వచ్చారు, యూరిన్ ద్వారా ఆల్బుమిన్ పోతుందని వచ్చారు. మనం మందు వేసినప్పుడు సిమ్టమ్స్లో బెటర్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆల్బుమిన్ కొంచెం పెరగచ్చు అనమాట, లేదా అది అంతకుముందు తగ్గినవి కొంచెం పెరిగి రావచ్చు. అది ఇట్ మే లుక్ లైక్ అన్ అగ్రవేషన్ when you have had for years a limb paralyzed from neuritis. కొన్ని సంవత్సరాలుగా పెరాలసిస్ వచ్చి ఉంది, మనం మందు వేసినప్పుడు అగ్రవేషన్ వచ్చినట్టుగా అనిపించవచ్చు, న్యూరైటిస్ లాగా, అంటే నెర్వస్ ఇన్ఫ్లమేషన్ లాగా. సపోజ్ ఆఫ్టర్ యూ అడ్మినిస్టర్ ఏ రెమెడీ దట్ గోస్ రైట్ టు ది స్పాట్, దట్ ఈస్ ఇన్ ది వెరీ హైయెస్ట్ సెన్స్ హోమియోపతి are truly specific, that paralyzed limb commences to tingle and creep like a crawling interiorly of ants, tingling sometimes from which he cannot sleep for days and nights. అంటే మనం మందు వేస్తాం అలాంటి కేసులో, పారలైజ్ అయినటువంటి కొన్ని సంవత్సరాల క్రితమే పారాలసిస్ వచ్చి న్యూరైటిస్ వల్ల వచ్చింది, దానికి మనం మందు వేసాం అనుకోండి, ఈ మందు డైరెక్ట్గా ఎక్కడైతే ఆ న్యూరైటిస్ అనేది స్టార్ట్ అయ్యిందో అక్కడికి వెళ్తుంది,
అంటే అంత హైయెస్ట్ సెన్స్ అనమాట. అది గుర్తించి అక్కడికి వెళ్ళి ఆ పెరాలసిస్ ఏదైతే వచ్చిందో ఆ లింబ్, కాలు కానీ చెయ్యి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్ట్, టింగ్లింగ్ అంటే టింగ్లింగ్ తెలుసు కదా, ఒక ఫెదర్ తో ఇలా అంటున్నట్టు లోపల కిటికీలు, క్రీప్ అంటే చీమలు పాకుతున్నట్టుగా లోపల లోపల పాకుతున్నట్టు పైకి, అది టింగ్లింగ్ ఉంటుంది. ఎంత అంటే ఎంత సివియర్గా ఉంటుందంటే భరించలేకపోతాడు డే అండ్ నైట్. దిస్ ఈజ్ డ్యూ టు ద రియాక్షన్ ఆఫ్ ద నెర్వ్స్ ఆఫ్ ద పార్ట్. ఇది దేని వల్ల అయి ఉంటుంది? ఈ నెర్వ్స్ యొక్క రియాక్షన్ వల్ల. దే ఆర్ కాల్డ్ ఇంటూ న్యూ లైఫ్ ఇంటూ యాక్టివిటీ. అంటే చచ్చుబడిపోయినటువంటి వాటిల్లోకి జీవం ప్రాణం అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. న్యూ లైఫ్, కొత్త లైఫ్ ని ఇస్తోంది అక్కడ పనిచేయడం మొదలుపెట్టినాయి. అది పెరాలసిస్ కేసులో చూశానని చెప్తున్నారు. ఐ హావ్ సీన్ దిస్ ఇన్ పెరాలసిస్. అవి మనకు కంగారు పడిపోయి వీడిని గోల పెట్టేస్తున్నాడని మందు వేసేయకూడదు, వేరే మందు వేయకూడదు. You take, for instance, a child who has lain stupor for a long time. From inaction of the brain, the tingling that comes in the scalp, in the fingers and toes is dreadful. The child turns, twists, screeches and cries, and it requires an iron hand on the part of the doctor to hold that mother from doing something to push that cry. For just so sure as that is done, that child will go back into death. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక పిల్లవాడు స్పృహ తప్పి చాన్నాళ్ళుగా స్పృహలో లేడు అనుకోండి, బ్రెయిన్ పనిచేయకపోవడం వల్ల. అలాంటి వాడికి మందు వేసాం. ఆ స్కాల్ప్ లో అంటే బ్రెయిన్ లో టింగ్లింగ్, అంటే ఆ టింగ్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్ రావడం, వేలల్లో కానీ కాలి వేళ్ళు చేతి వేళ్ళు భయంకరంగా రావడం అనమాట. ఇంకా ఆ పిల్లవాడు అటు తిరిగి ఇటు తిరిగి స్క్రీచెస్ అరిచి గోల్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లు ఏడుస్తూ ఉంటాడు పెద్దగా. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ మదర్ ఆ పిల్లవాడు ఏడుపు మానపడానికి ఏమన్నా ఏదో ఒక విధంగా ట్రై చేద్దాం అన్నదానికి మనం డాక్టర్ ఒక ఇనప చెయ్యిలాగా అంటే ఆపగలిగేట్టుగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలని ఆయన ఉద్దేశం. అప్పుడు మాత్రమే పిల్లవాడిని చావు నుంచి బయటకు తీసుకురాగలుగుతాం, వెనక్కి తీసుకురాగలుగుతాం అని చెబుతాం. That is a reaction, so that all over the benumbed parts, or where the blood begins to flow into the parts where the circulation has been feeble, where the nerves take on sensation again, we have reaction, which is but the result of that turning into order. అంటే ఇది రియాక్షన్. అంటే ఎక్కడైతే తిమిరెక్కిపోయి స్పర్శ లేకుండా, లేదా ఆ రక్త నాళాల్లో రక్తం ఫ్లో అనేది కరెక్ట్, సర్క్యులేషన్ వీక్ గా ఉన్నటువంటి ప్లేసెస్ లో, నరాల్లో సెన్సేషన్ సరిగా లేనప్పుడు, అటువంటి కేసెస్ లో మందు వేసినప్పుడు అన్నిట్లో ఆ సెన్సేషన్ అవన్నీ రావడం వల్ల రియాక్షన్. అంటే ఏంటి, దాని రిజల్ట్ ఏమవుతుంది? డిజార్డర్ అనేది ఎక్కడైతే ఉందో అది ఆర్డర్ లోకి రావడం జరుగుతుంది. దట్ పార్ట్ హ్యాస్ బీన్ benumbed and dead when circulation takes place in the part in order to repair its tissue, we have reaction which is attended with distress. అంటే ఏదైతే చచ్చిపడిపోయిందో, ఏదైతే తిమ్మిరిగా అయిపోయిందో ఆ పార్ట్, దాంట్లోకి తిరిగి సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయిందో అంటే ఏంటి అర్థం? ఆ ఏదైతే టిష్యూని రిపేర్ చేస్తోంది ఆర్డర్ లో పెట్టడానికి, అది రియాక్షన్ అవుతుంది. అది బాధతో కూడి ఉండవచ్చు, డిస్ట్రెస్ తో కూడి ఉండవచ్చు. ఇఫ్ ద ఫిజిషియన్ కెనాట్ లుక్ అపాన్ దట్ అండ్ బేర్ ఇట్, హీ విల్ హ్యావ్ ట్రబుల్. ఇఫ్ హీ థింక్స్ ఇట్ ఈస్ an indication for another remedy, he will spoil this case. అది డాక్టరు, అది వాడు ఎంత గొడవ పెట్టినా మన మందు మార్చకుండా ఉండడం అనేది రావాలి, ఎంత ట్రబుల్ ఇచ్చినా సరే. ఇప్పుడు డాక్టర్కి ట్రబుల్ ఉంటుంది, వాళ్ళు గోల పెట్ట, అందుకే కదా మనం ప్లాస్పోస్ ఇస్తాం. అలా కాకుండా డాక్టర్ కంగారు పడిపోయి మందు ఇంకోటి వేసాడు అనుకోండి, ఆ కేసు స్పాయిల్ అయిపోతుంది. నేను ఒక కేసు చూశాను ఇలాంటిది. ఒక అతనికి ఏదో సమ్ అల్సర్తో వచ్చాడు, గ్యాస్ట్రిక్ అల్సర్ అనుకుంటా. కేసు అంతా రాసిన తర్వాత ట్యూబర్కులినం ఇండికేట్ అయ్యింది, వేసాం హైలో. వేసాక అన్ని తగ్గినాయి,
తగ్గడంతో పాటు విపరీతంగా ఒంటి మీద పుళ్ళు వచ్చినాయండి. అసలు ఒంటి మీద ఖాళీ లేదు, చర్మం కనిపించకుండా. ఆయన లుంగి కూడా కట్టుకోలేకపోయేవాళ్ళు. అంటే అంత కట్టుకునే ప్లేస్లో కూడా చాలా గోల గోల పస్సు వచ్చేసి, ఇంట్లో వాళ్ళు గోల, ఎవరైతే ఆ పేషెంట్ని తీసుకొచ్చారో వాళ్ళు గోల, మందు వేయండి, మందు వేయండి, తగ్గించండి, మంట, నొప్పి భరించలేకపోతున్నాను, గోల గోల. అలాగే అలాగే అని ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి వేస్తూ ఏదేదో అంటే ప్లాస్బోసే ఇచ్చి లాస్ట్కి తగ్గింది. అవే తగ్గినాయి మళ్ళీ మొత్తం. మళ్ళీ మామూలు స్కిన్ వచ్చింది అనమాట. ఆ మైండ్లో మార్పు వచ్చింది, మొత్తం ఫిజికల్గా కూడా మార్పు వచ్చింది. అంత మనం గట్టిగా అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇలా మనకి ఇవి తెలిసినప్పుడే తెలుస్తుంది. ఇఫ్ హీ థింక్స్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్, వీ మస్ట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ దట్ which is reaction and that which calls for a remedy. మనకి ఆ డిస్క్రిమినేషన్ తెలియాలి. ఏది రియాక్షన్, ఎప్పుడు మందు మార్చాలి, ఏమొస్తే మందు మార్చాలి, ఏమొస్తే రియాక్షన్ అనేది మనకు తెలిసి ఉండాలి. దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ హోమియోపతి, నెవర్ ఇన్ ఎనీ అదర్ ప్రాక్టీస్. ఇటువంటివి మనం హోమియోపతిలో మాత్రమే చూస్తాము, మిగతా వాటి దగ్గర మనకి కనిపించదు. సమ్ టైమ్స్ ద ఫిజిషియన్ విల్ బి డ్రివెన్ టు హిస్ విట్స్ ఎండ్ ఇన్ డీలింగ్ విత్ దీస్ రియాక్షన్స్. అంటే ఇటువంటి కేసెస్ చేసేటప్పుడు చాలా నేర్పుగా ఉండాలి ఈ రియాక్షన్స్ అవి వచ్చినప్పుడు పేషెంట్స్కి. ఇట్ ఈస్ సమ్ టైమ్ ఏ డ్రెడ్ఫుల్ థింగ్ టు లుక్ అపాన్ అండ్ ద ఫిజిషియన్ మే బి టర్న్డ్ అవుట్ ఆఫ్ డోర్స్. చాలా ఒకసారి భయంకరమైన సిచ్యువేషన్ కలిగిస్తుంది, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లెట్ హిమ్ మీట్ ఇట్ యాజ్ ఎ మ్యాన్, లెట్ హిమ్ బి పేషెంట్ విత్ ఇట్, because the ignorance of the mother or the friends can be no excuse for his violation of principle even once. అంటే మదర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమి చెప్పినా ఏం చేసినా మన ప్రిన్సిపల్ నుంచి మనం వైలేట్ అవ్వకూడదు, మనం పేషెంట్గా ఉండాలి అని చెప్పారు. సో ఇంతవరకు చెప్పి ఆపుతాను. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ నుంచి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీంస గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.